అక్కడ ఎంచోమో దివ్య నిఖితతో మాట్లాడడానికి ఈమెకి ఈగో ప్రాబ్లం. చెప్పడం అయితే కెప్టెన్‌కి 'డిమాండ్ పవన్‌కి అయితే చెప్పింది. బట్ దివ్య నిఖితతో మాట్లాడడానికి ఈమె ప్రాబ్లమ్ కాబట్టి ఆల్రెడీ ఫుడ్ మానిటరింగ్‌తో మాట్లాడింది కాబట్టి ఆ డిస్కషన్ తీసుకొచ్చి అక్కడ చెప్పాలి. అది చెప్పకుండా నేను శ్రీజని అసిస్టెంట్‌గా తీసుకోవచ్చా? మీరు వెళ్ళిపోతే నేనే ప్రిపేర్ ఏదో సంథింగ్ అసిస్టెంట్ అనే పదం దగ్గర వాళ్ళకి కూడా కోపం వచ్చింది. అది కాస్త చించి చాటంత అయ్యింది. ఆల్రెడీ అక్కడ తనూజ చేసిన మిస్టేక్ ఏంటి? నన్ను అడిగింది నేనే వెళ్ళమని చెప్పాను. పోపులే కదా పెట్టుకోమని చెప్పాను. దానికి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? సరే చేస్తే చెయ్యండి. లేదంటే నేను చేసి పెడతా అన్నాను కాబట్టి నేనే చేసి పెడతా అని సరిపోయింది. ప్యాకెట్లు తీసి ఇసరడం, ఇచ్చేయడం. అక్కడ తనూజ చేసింది ఎంత మిస్టేక్ అయితే ఉందో, సంజన గారు చేసింది కూడా అదే మిస్టేక్ నాకు కనిపించింది. మరి నాగార్జున గారు ప్రొజెక్ట్ చేసిన వీడియో క్లిప్‌లో ఎందుకు ఓన్లీ తనూజదే బ్లేమ్ అన్నట్టు ఇమాన్యుయల్ ద్వారా కూడా రుజువు చేపిచ్చారు అనంటే, సంజన గారిది తప్పు లేదు అనేది చూపించడానికి. ఇక్కడ సంజన గారిది తప్పేం కాదు అనే టైప్‌లో చూపిచ్చారు. అండ్ ఇంకోటి ఏంటనంటే, ఆ గుడ్ల దొంగతనం కూడా ఆమె విషయంలోది తప్పు కాదు. అంటే ఆమె నాటీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆమెకు ప్రోటీన్ కావాలి. సో, బేబీని వదిలేసొచ్చింది కాబట్టి కొంచెం ఆమెకి ఎనర్జీ కావాలి అని టైప్‌లో మాట్లాడారు. మేబీ హౌస్‌లో బిగ్ బాస్‌ని అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఆమెకిచ్చిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంక అందరివి తినేయడం, కావాల్సినదంతా చెడగొట్టేయడం, అది నాటీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఏంటి మెడలో దొంగలున్నారు జాగ్రత్త బోర్డేస్తానన్నా సరే ఆమె వినకుండా అదే చేసిందనంటే కంటెంట్ కోసం చేస్తుంది. క్లియర్ కట్‌గా కంటెంట్ కోసం చేస్తుంది. బట్ ఏదో అది సెంటిమెంట్‌ని తీసుకొచ్చి బేబీ హెల్త్ అదే బేబీని వదిలేసి వచ్చింది. సో, ఈమె హెల్త్ పరంగా ప్రోటీన్ ఇంపార్టెంట్ అనంటే గేమ్స్‌లో కొంచెం దూరంగా ఉండాలి. ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. అందరితోటి గొడవలు పెట్టుకోకూడదు. నాటీ థింగ్స్ చేయాలి, వీళ్ళని చేయాలని ఎనర్జీ ఎక్కడ పెడితే అక్కడ వేస్ట్ చేసేసి, మరలా గుడ్లు దొంగతనం చేసి నాకు ఎనర్జీ కావట్లేదు, ఎనర్జీ చాలట్లేదు, ప్రోటీన్ కావాలని అంటే ఇదెక్కడ రూల్ ఇది? చేసినవన్నీ కజిడే పనులు. దానికేంచం ఎనర్జీ చాలట్లేదు, నేను 5 మంత్స్ బేబీని వదిలేసి వచ్చాననంటే అది కొంతవరకు కాస్తదమ్మా. అది కొంతవరకు ఓకే. ఇట్ విల్ బి అంటే ఎలా చెప్పాలి? బేబీని కూడా వదిలేసి వచ్చిందనంటే ఆమె బిగ్ బాస్ కోసం ఎంత తాపత్రయపడిందో అది వేరే విషయం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా తీసుకోవాలి? నాతో పాటు ఇంతమందున్నారు కదా! వీళ్ళందరికంటే నేను పెద్దదాన్ని గదా! సో, నేను నా ఎనర్జీని ఎక్కడ పెడితే అక్కడ వేస్ట్ చేయకుండా నా కంటెంట్ వరకు అక్కడ వరకు చేస్తే సరిపోదు. మొత్తం చెడగొట్టేసి, చెత్త చేసి, మళ్ళీ ఇది తీసుకురావడం నాకెందుకో చాలా అంటే చాలా చిరాకనిపించింది. నాగార్జున గారు ఈమెకి ఫెయిర్‌గా ఏదో జడ్జిమెంట్ ఇవ్వడానికి ఒక దాంట్లో ట్రై చేశారు. రెండో దాంట్లో బెడిసి కొట్టింది.